ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు. ఆమెతో చిట్చాట్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. పోతిన మహేష్ గారు ఒకప్పుడు జనసేనకు వీరాభిమాని. ఆయన గొంతు కూడా కోసుకుంటానన్నంత వీర లెవెల్లో ఆయన అభిమానం ఉండేది. ఇప్పుడు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన నిన్న ఒక కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ సినిమాలో సంపాదించిన డబ్బంతా పార్టీకి పెడుతున్నారని మొత్తం అభిమానులు అనుకుంటారు. నిజంగా అలా కాదు, అతను సీట్లు కూడా అమ్ముకునే స్థాయికి దిగజారాడు అనే కామెంట్ చేశారు. అందులో వాస్తవం ఏమైనా ఉంటుందా? ఇంకా మనం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటూ చెప్పుకుంటూ చాలామంది పార్టీలో ఇదివరకు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఆశించింది ఒకటి జరగపోయేటప్పటికి ఇంకా పొలిటికల్గా వేరుగా ఉంటుంది, అభిమానం వేరుగా ఉంటుంది. అభిమానులకు అందరికీ కూడా సీట్ ఇవ్వాలంటే ఇవ్వలేరు కాబట్టి దానిలో ఎవరైనా ఫైనాన్షియల్గా పెట్టగలిగే వాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ పార్టీకైనా అది సహజం, తీసుకుంటారు. అలా సరే అవకాశాలు రాలేదని పోతిన మహేష్ గారు సరే గతంలో ఏం చెప్పారంటే, నేను పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, నేనే కానీ పార్టీ మారితే కొబ్బరి బోండం కత్తితో నా తల మీద నరకండి, నా మెడ నరకండి అన్నంత స్ట్రాంగ్గా స్టేట్మెంట్లు ఇవ్వటం జరిగింది. సో అంత స్ట్రాంగ్గా అంటే అంత వీరాభిమాని ఎందుకు మారిపోయాడు? సరే టికెట్ ఇవ్వలేదు కాబట్టి మారాడు. టికెట్ ఇవ్వలేదు కాబట్టి మారిపోయాడు. ఇక్కడ సుజనా చౌదరిని ఓడిస్తానంటున్నాడు, అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడించడం అనేది ఆయన ఎలా ఊహించుకుంటున్నాడో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి అంటే గతంలో నుంచి తీసుకుంటే కొన్ని చోట్ల లాస్ట్ టైం ఓడిపోయిన మాట వాస్తవమే అవ్వచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కదా. తెలుగుదేశంతో కూటమిలో ఉండదు ఒకటి, ఇంకోటి బీజేపీ కూడా పొత్తులో ఉంది. సో ఇలాంటి కాంబినేషన్లో ఓడిపోవటం అనేది కష్టం కదా సార్. కానీ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళనందరినీ కూడా ఇప్పుడు ముద్రగడ గారిని అక్కడ ఇన్వాల్వ్ చేయటము, పోతిన మహేష్ లాంటి వాళ్ళని అక్కడ మళ్ళా ఆ పిఠాపురంలో అంటే స్ట్రాంగ్గా ఉన్న క్యాండిడేట్ని ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అనే దాంతోనే వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకోవటం జరిగినట్టుంది. ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉండేవాళ్ళు, అంటే ముద్రగడ గారిని కూడా ఆయన దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి ముగ్గురు మంత్రుల్ని ఇన్ఛార్జిగా పెట్టడమే కానివ్వండి, 500 కోట్లు అక్కడికి తరలించటమే కానివ్వండి, డమ్మీ ఈవీఎంస్ కానివ్వండి, కొంతమంది రాయలసీమ నుంచి ఫ్యాక్షనిస్టులను అక్కడ తరలించటమే కానివ్వండి, ఇవన్నీ అంటే తాయిలాలు కూడా ఎక్కువ రకంగా అక్కడ పంచడానికి ప్రిపేర్ పవన్ని ఓడించడానికి రాయలసీమ నుంచి ఫ్యాక్షనిస్టులను తరలించారా అంటే మీరు అంటున్నారు? అవును, ఖచ్చితంగా అది కూడా జరిగింది. సో అదే కానీ ఎలా చెప్పగలుగుతారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారాల్లో జరిగేటప్పుడు ఆయన మీద ఒక చిన్న గులకరాయి పడిందో లేదో తెలియదు, కానీ గులకరాయి పడింది, నన్ను చంపటానికి ప్రయత్నించారు అని అన్నారు. కానీ అపోజిషన్ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన మీద బ్లేడ్లు ఘాట్లు, సో బ్లేడ్లతో ఆకతాయిలు వచ్చి బ్లేడ్లతో ఘాట్లు పెడుతున్నారు, నా సెక్యూరిటీకి కూడా అవి జరుగుతున్నాయి, నాకు జరుగుతుంది అని గతం ఒక 15 రోజుల క్రితం మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పటం విన్నాం. సో అలాంటప్పుడు ఎవరు చేస్తారు? లోకల్ వాళ్ళు ఎందుకు చేస్తారు? చెయ్యరు. ఎందుకంటే పట్టుబడతారనో, ఐడెంటిఫై చేస్తారనో, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది ఒక ఫేస్ ఐడెంటిఫై అయిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు కాదు. సో బయట వాళ్ళతోనే ఇవి చేయిస్తున్నారు. ఇప్పుడు జగన్కి గుల్కరాయి తగిలితే ఏదో రక్తం వచ్చింది, కుట్లు పడ్డాయి, పవన్కి బ్లేడ్ పెట్టి గీకితే అది ఎక్కడన్నా షర్ట్ అన్నా చినగాలి కదా, అది ఎక్కడ కనిపించలేదుగా. సో చెప్పారు కదా, సో సెక్యూరిటీ వాళ్ళకు కూడా తగిలింది అనేది చెప్తున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ హడావిడి చేయట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద రాయి వేసింది, తెనాల్లో రాళ్ళు వేశారు కదా, సో ఆ వ్యక్తిని పట్టించారు కదా, పట్టించినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు? సో అక్కడ ఏమైనా అరెస్ట్ చేశారు, పోలీసులు తీసుకెళ్లారు, సరే అరెస్ట్ చేశారా, కేసు పెట్టారా, ఏం జరిగిందో అక్కడ ఇప్పటి వరకు తెలియదు. సరే అదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలా జరుగుతుంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా రాయి వేసినాను, తల పగలగొట్టిన, ఎన్ఎస్ఎఫ్ వాళ్ళని తల పగలగొట్టినా కానివ్వండి, వీళ్ళందరినీ చూసుకుంటే సో చిన్న గులకరాయి కూడా తగిలిందో తగలలేదో అనేది ఇప్పటివరకు అది తెలియలేదు. దేంతో కొట్టారనేది కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి లాస్ట్ టైం లాగా కోడికత్తి సీను లాంటి వాళ్ళని ఎవరినో అక్కడ తీసుకురావటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డికి
ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఓ పెద్ద భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపెట్టడం. ఎందుకంటే ఆయనే గవర్నమెంట్, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళు అపోజిషన్ వాళ్ళకి రక్షణ కల్పించాలి కానీ వాళ్ళ రక్షణ వాళ్ళే చేసుకోలేరు, అపోజిషన్ వాళ్ళని వీళ్ళే కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. రక్షణ కూడా కాదు, వాళ్ళకి రక్షణ ఉంది కానీ వాళ్ళు సింపతి క్రియేట్ చేసుకోవటానికి ఎలక్షన్ బిఫోర్ ఇలాంటివి గులకరాయిలు లాంటివే కానివ్వండి, కోడికత్తి లాంటివే కానివ్వండి, వివేకానంద గారి మర్డరే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఏపీలో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ని బీజేపీతో కలిసి కూటమి ఏర్పడింది. అయితే ఇప్పుడు పోతిన మహేష్ లాంటి వీరాభిమానులు బయటికి వెళ్ళిపోయి వైసీపీలో కలిశారు. ఇలా వీరాభిమానులు ఎంతమంది వెళ్ళినప్పటికీ పవన్ గెలుపుకు తెలుగుదేశం పార్టీ గ్యారంటీ ఇస్తుంది అంటున్నారు మీరు. ఖచ్చితంగా పవన్ గారి గెలుపుకే కానివ్వండి, మా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా సో అక్కడ కంటెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా త్యాగం చేయటమే కానివ్వండి, పిఠాపురంలో కంటెస్ట్ చేయడానికి తెలుగుదేశం క్యాండిడేట్ వర్మ గారు ఉన్నారు. సో ఆయన త్యాగం చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఆయన 1,00,000 మెజార్టీ, మేము కష్టపడి పనిచేసి మీకు 1,00,000 మెజార్టీ తీసుకొస్తామన్న భరోసా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం జరిగింది. ఈ ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకునే అయితే అవకాశం స్పష్టంగా కనపడుతుంది, గెలుస్తారనే అవకాశం కూడా ఉంది. ఈ పోతిన లాంటి వాళ్ళు ఏంటంటే రాని అవకాశాలు రానప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, సో ఆ నింద వేయాలి అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా అట్లాంటి నిందలు వేస్తారు. సరే డబ్బుల కోసమా అని అంటే కొంతమంది ఇప్పుడు సీట్లకి వేరే అపోజిషన్ పార్టీల్లో నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి జనసేనలో వచ్చారు, తెలుగుదేశంలో వచ్చారు, కొన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. సరే ఇచ్చినా కూడా వాళ్ళు పెట్టుకునే కెపాసిటీ కూడా ఉండాలి కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన అవకాశాలకి వాళ్ళు సీట్లు తీసుకోవటం, అపోజిషన్ నుంచి రావటం, వాళ్ళందరూ సీట్లు తీసుకోవటం జరిగింది. సరే ఈ రాని వాళ్ళు ఏముంటుంది, కొంచెం వెయిట్ చేయాలి అవకాశాల కోసం. ఏ పార్టీలైనా ఎవరైనా ఎలా ఉండబోతుందండి ఈ వెస్ట్లో పోతిన లాంటి వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా, లేకపోతే చాలా ఈజీగా సుజనా చౌదరి బీజేపీ అంటే కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి? పోతిన లాంటి వాళ్ళని ఎప్పుడు విన్నాం, పోతిన మహేష్ లాంటి వాళ్ళని ఎప్పుడు విన్నాం? ఆ కత్తి మేడ మీద పెట్టి నరికేసేయండి అన్నప్పుడు ఆయన గురించి తెలిసింది కానీ అంతకుముందు ఆయన ఎవరో కూడా పెద్ద తెలియదు. సో ఆయన మూలాన మొత్తానికి వచ్చే నష్టమైతే ఏమీ లేదు కదా. అంత నష్టపోయేటట్టుంటే, అంత ఫాలోయింగ్, అంత ఓట్ బ్యాంక్ ఆయనకు ఉండేటట్టుంటే సీట్ ఇచ్చేవాళ్ళేమో కదా. ఇప్పుడు అనుకుంటే అందరికీ సీట్లు వస్తున్నాయి కదా, నాదేళ్ల మనోహర్ గారికి వచ్చింది, ఇలా వచ్చాయి కదా కొంతమందికి. అలాగే ఆయనకు కూడా ఆ కెపాసిటీ ఉంటే ఇచ్చేవాళ్ళేమో కదా. జనంలో ఆదరణ అలాంటివి అంత ఎమ్మెల్యే క్యాపబుల్ క్యాండిడేట్లు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ నాయకుడు కూడా వదులుకోరు వాళ్ళని, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు. సో ఖచ్చితంగా అది లేదు కాబట్టి ఆయనకి అంటే ఇప్పుడు కాదేమో నెక్స్ట్ టైమో అలాంటివి అంటే వాళ్ళకు కూడా తక్కువ సీట్లు వచ్చాయనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి సో కూటమిలో అంటే బీజేపీకి ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అలా అనుకుంటే తెలుగుదేశంలో కూడా ఎంతమందికి నిరుత్సాహపడ్డారు. సో ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎన్ని సీట్లు పోటీ చేసేవాళ్ళం, ఇప్పుడు సీట్లు తగ్గాయి. అయినా ఎందుకు ఎవరు అంత అంటే బాధలు ఉన్నాయి లేవనట్లేదు, కానీ త్యాగం చేశారు. సో వాళ్ళు ఖచ్చితంగా వైసీపీని ఓడించాలి అనే ఒక దీనికి ప్రిపేర్ అయ్యారు. సో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అంటే టీడీపీ అయితే 2 చోట్ల, ఇక్కడ విజయవాడ వెస్ట్లో కానీ అక్కడ పిఠాపురంలో కానీ బీజేపీ క్యాండిడేట్ అక్కడ పవన్ కళ్యాణ్ని గెలిపించడానికి చాలా వ్యూహాత్మకంగా పోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకోవటమే కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన సీట్లలో కానివ్వండి, జనసేనను కూడా గెలిపించుకోవటమే కానివ్వండి, ఇవన్నీ బాధ్యత తెలుగుదేశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ క్యాడర్ ఉండేది ఏదైనా పార్టీ ఉందంటే ఈ మూడిట్లో తీసుకుంటే తెలుగుదేశం పార్టీకే క్యాడర్ ఎక్కువ కాబట్టి ఏపీలో ఖచ్చితంగా వీళ్ళని కూడా మేము గెలుస్తూ వాళ్ళని కూడా గెలిపించుకునే బాధ్యత కూడా మా పైనే ఉంది.